వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని మన మాచర్ల పట్టణంలో పేద ప్రజలకు, అనాథలకు, అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి మన మాచర్ల పరిసర ప్రాంతాల్లో మంచి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. మరి మన మాచర్లలో స్వచ్ఛంద సేవలు లోటు తీసిన వ్యక్తి. నిరంతరం పేద ప్రజలకు సేవ చేస్తూ పేదల అండగా ఉంటూ, అలాగే ఆర్థిక సమస్యల వల్ల చదువుకొని పిల్లలకు కూడా ఆర్థిక సహాయం చేస్తూ మరి స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్నటువంటి మన మెట్టు గోవింద్ రెడ్డి గారికి, మరి ముఖ్య అతిథులు పాపిరెడ్డి గారికి, శ్రీనివాస్ శర్మ గారికి, అలాగే మన మాచర్ల పట్టణంలో ఉత్సాహవంతులైన పిల్లలకు సంగీతాన్ని నేర్పుతూ ఆయన కూడా ఒక స్వచ్ఛంద సేవ చేస్తున్న వ్యక్తి మన లాలు సాహెబ్ మాస్టర్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎన్సీసీ స్టూడెంట్స్ కి, పట్టణ ప్రముఖులందరూ కూడా మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మరి మహాత్మా గాంధీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసిన విషయమే. మరి ఆయన ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్లో జన్మించి భారతదేశం అంతా కూడా పైకెత్తి అప్పుడు మన భారతదేశాన్ని మరి సుమారు 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ తెల్లతొరల కబంధ హస్తాల నుంచి భారతదేశానికి అహింసా మార్గం ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి మహా గొప్ప వ్యక్తి. మనకి స్వేచ్ఛా స్వతంత్రాన్ని కల్పించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అందుకే ఆయన్ని జాతిపిత అంటే మన అందరికీ తండ్రి లాంటి వాడని, కట్టువాడని మన భారతదేశం అంతా కూడా ఆయన సగౌరవంగా మనం చూసుకుంటాము. మరి ఆయన చూపించిన అహింసా మార్గం కానీ, నిజాయితీగా ఉండే విషయాలు కానీ మన భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక మార్గదర్శకం కలిసి ప్రపంచం మొత్తానికి కూడా అహింసా మార్గాలు చూపించిన గొప్ప వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. మరి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం నుంచి పాల్గొనాలి, మనకి స్వేచ్ఛ స్వతంత్రం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వారి స్థాయిలో రకరకాలుగా వారి తిరుగుబాటు చేస్తూ యుద్ధాలు చేస్తున్న సమయంలో మనం అహింసా మార్గం ద్వారానే వారికి మనం భారతదేశానికి స్వతంత్రం సంపాదించుకుందామని చెప్పి, అలాగే మరి విదేశీయులకు బ్రిటిష్ వారికి సహాయ నిరాకరణ ఉద్యమాలు కానీ, ఉప్పు సత్యాగ్రహాలు కానీ చేసి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక స్ఫూర్తినిచ్చి మరి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం నుంచి పాల్గొన్న వ్యక్తి, ప్రధాన వ్యక్తి ఏమైనా మహాత్మా గాంధీ గారు. విదేశీ వస్తువు బహిష్కరించడం కాకుండా మాకు కావాల్సిన ఉప్పులు మేమే తయారు ఆయన ఉప్పు కూడా తయారు చేస్తుంటే అప్పుడు బ్రిటిష్ వారు బలవంతన ఆయన ఉప్పు తయారు చేయడానికి లేదు, మా దేశం నుంచి మీకు ఉప్పు పంపిస్తామని చెప్పంటే దానికి కూడా సహాయ నిరాకరణ చేసి ఉప్పు సత్యాగ్రహం చేసి దాన్ని కూడా విజయవంతం చేసి మన స్వయం కృషితో స్వయంగా సంపాదించుకునే మార్గాన్ని కూడా చూపించిన వ్యక్తి మరి మహాత్మా గాంధీ గారు. మరి విదేశీ వస్త్రాలను కూడా బహిష్కరించి స్వదేశంలో మన దేశంలోనే మన ప్రజలు తయారు చేసినటువంటి, మన నేత కార్మికులు తయారు చేసినటువంటి నేత కొట్టడం ధరించి మన దేశానికి, మన అభివృద్ధికి, మన ప్రజలందరూ కూడా మన నేత పని ఆధారపడే వారికి కూడా పని చూపిద్దామని చెప్పి కూడా ఒక మంచి మార్గాన్ని చూపించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మరి ఆయన తదనంతరం బ్రిటిష్ వారు మరి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్తూ మరి ముస్లింస్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాకిస్తాన్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు కొన్ని గొడవలు జరిగి అల్లలు జరిగి ఆ అల్లల అప్పుడు కూడా ఆయన అన్ని మతాలు సమానంగా సమరస భావంతో గొడవలు లేకుండా అందరూ సోదర భావంతో కలిసిమెలిసి జీవించాలని చెప్పి, హింస మార్గం మంచిది కాదని చెప్పి, అందరికి సోదర భావంతో కలిసిమెలిసి చూడాలని చెప్పిన వ్యక్తి. మరి ఆయన సిద్ధాంతాలు నచ్చగా అప్పుడు గాడ్సే అనే వ్యక్తి ఆయన మరి 1969 ఆయన కాల్చి చంపడం జరిగింది. మరి ఈ రోజు కూడా మరి మన మధ్యన గాంధీ గారు లేకపోయినా ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయనకి మనకిచ్చిన మన సమాజ స్వతంత్రాన్ని కాపాడుకుంటూ మన భారతదేశాన్ని మరి అన్ని రంగాల్లో కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు ముందుకు తీసుకున్న సంగతి మీ అందరూ తెలుసు. మరి అలాగే మహాత్మా గాంధీ గారు మరి అప్పుడు ఆయన చూపించిన మార్గాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఎన్నో ప్రభుత్వాలు మరి స్వచ్ఛంద సేవ మరి ప్రజలకి ఉచితంగా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ మరి కష్టాల్లో ఉండవాలని ఆదుకుంటూ మరి ఈరోజు కూడా మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిగా తీసుకుంటూ పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాలే ఈరోజు మనం చూస్తున్నాం. మరి స్వతంత్రాన్ని ఎలా కొనసాగించాలంటే మనలో ఐక్యమత్యం అవసరం. ఈ ఐక్యమత్యం ఉండాలా, ఎదుటి వాటికి సహాయం చేయాలా, దేశంలో ఉన్న పేదరికాన్ని పాల్గొనాలంటే మనలో ఉన్న స్వార్థాలు కూడా కొంత వదిలిపెట్టి ఎదుటి వాటికి సహాయం చేయాలి అనే గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి మనం ముందుకు నడిస్తే సమాజంలో పేదరికం అనేది లేకుండా పోతుంది. ఇలాంటి పేద పిల్లలు కూడా లేకుండా పోతారు. ప్రతి ఒక్కరు కూడా చదువుకొని
మరి మంచి మంచి ఉన్నత స్థానాలకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఇక్కడ చెప్తున్నాను, విద్యార్థులకు చెప్తున్నాను. మరి మీకు ఎన్సీసీ ద్వారా కూడా రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్ కోర్సులో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఆ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉపయోగించుకొని మీరు మంచి ఉన్నతమైన స్థానానికి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మీరు మన మాటల పట్టణానికి కానీ మన రాష్ట్రానికి కానీ మంచి సేవ చేసి మంచి పౌరులుగా తయారు కావాలని చెప్పి కూడా మీ అందరూ కోరుకుంటున్నారు. మరి అలాగే మరి రెడ్డి గోవింద్ రెడ్డి గారు చేసే సేవలు, మరి ఆయన చేసే సేవలు ఎవరు ఏంటో మార్చాలని మన పట్టణంలో మన మాస్టర్ గారు పాల్రెడ్డి గారు చెప్పినట్టు ఆయనకి ఎంత సహాయం చేసినా తక్కువే. కాబట్టి ఆయన చేసే సహాయానికి వృత్తాపట్టిగా మనందరం కూడా కొంత చేతులకి ఈ సంస్థ ముందుకు నడిచే విధంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలి. అలాగే మరి ఇప్పుడు అడిగారు మాస్టర్ గారు మరి ఫ్యామిలీ కావాలని చెప్పి ఈ ఫ్యామిలీ వాటికైతే మీకు మాత్రం నేను చిన్నారులకు ఒక మరి మొట్టమొదటి చెప్పుకొని తర్వాత పద్ధతి కావాల్సి ఉంది. మహాత్మా గాంధీ ఆయన పేరు చెప్తేనే బ్రిటిష్ వారి హృదయాలలో వెన్నులో గొంతు పడుతుంది. కేవలం సత్య అహింసనే ఆయుధాలుగా చేసుకొని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడాలించాడు. స్వతా లేకుండా ఒక లాయర్ చదివి జాతి మొత్తాన్ని కూడా తన వెంట నడుపుకొని బ్రిటిష్ వారిని పారద్రోడి మన దేశానికి ఇండిపెండెంట్ చేసిన మహానుభావుడు. అందుకే ఆయన్ని జాతి పిత అన్నారు. మీరందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ మీటింగ్లో కుర్చీలో కూర్చోడు, బాత్రూమ్ కూడా ఉంటాడు. మీరు ఆయన బయోగ్రఫీ తెలిసి మహాత్మా గాంధీది ఎక్కడైతే అందరూ పాస్ పోసి ఉదుతుంటారు, నీళ్ళు పట్టకుండా అక్కడ నీళ్ళు పడతారు. ఎక్కడ అసపరంగా ఉంటే అక్కడ క్లీన్ చేస్తుంటారు. దానికి చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక గ్రామంలో ఒక మంచి చెరువు పక్కన అందరు టాయిలెట్ చేస్తూ ఉంటారు సామాన్య జనం. ఒకరోజు మహాత్మా గాంధీ చూసి అలా చేయడం చాలా తప్పురా బాబు, నీరు కలుసమైపోతుంది, అది తాగే నీరు, మీరు అలా చేయకూడదు అంటే ఆయన మాటని ఎవరు పట్టించుకోలేదు. అందరూ కూడా చెరువు పక్కనే టాయిలెట్ చేస్తూ ఉంటారు. ఊరు మొత్తం సాటింపు చేపిస్తాడు, అయినా జనం వెళ్ళలేదు. ఊరు పంచాయతీ పెట్టి అయినా జనం వెళ్ళలేదు, టాయిలెట్ చేస్తూనే ఉన్నారు. ఇట్లా ఉందని చెప్పేసి మహాత్మా గాంధీ ఒక ఉదయాన్నే పోయి ఒక కట్ట కొట్టుకొని పోయి వారు కూర్చున్న టాయిలెట్ ఎత్తేసుకుంటూ పోతారు. అప్పుడు ఆ ఊరి జనం వాళ్ళు ఏడుస్తారు. ఒక పెద్ద మనిషి, లాయరు, మహాత్ముడు మన గురించి ఆయన ఎత్తేస్తుంటే వలవల ఏడ్చి ఆ రోజు నుంచి అక్కడ టాయిలెట్ చేయడం మానేస్తారు. రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఓల్డేజ్ కూడా ఉంటే అక్కడ లగేజ్ మోస్తాడు, చేతగానే ఉంటుంది. ఆయన మహాత్మా గాంధీ పరిశుభ్రతలోనే పరమాత్మ ఉన్నట్టు మహాత్మా గాంధీ ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ ఆయన క్లీన్ చేస్తాడు. ఆ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ స్ఫూర్తిగా చేశాడు. ఆ స్ఫూర్తితో మా రామకృష్ణ కూడా స్ఫూర్తిగా చేశాం. మాచల పట్టణంలో ప్రతి వార్డు తిరిగాము. ప్రతి వార్డు కూడా మహాత్మా గాంధీ స్ఫూర్తిగా మేము మురికాలు గుట్టగట్టుకొని ప్రతిరోజు గురికాల మొత్తం చేసుకుంటున్నాము. మా టీంలో బ్యాంకింగ్ మేనేజర్లు, కాలేజ్ లెక్చర్స్ ఉండేవారు. మా కాడికి వచ్చి ఒక పేపర్ వేసిపోయేవారు. రేపు మా బజార్లో మీరు క్లీన్ చేయాలని పేపర్ వేసిపోయేవారు మా కాడికి వచ్చి. అట్లనే మీరు కూడా మొక్కుబడిగా కాకుండా ఆ మహాత్మా గాంధీ జయంతి వరకు జరుపుకోవడం ఎందుకోవడం దండే కదా కొంతమేరగా మీరు స్ఫూర్తి పొందాలి. గాంధీ గారు లండన్ వెళ్తున్నాడు, లాభపడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు వద్దంటారు. ఏమంటారు, నన్ను పాటలు చేస్తే చెడిపోతారా బాబు, నీకు వెళ్ళడానికే చదువుతుంది వాళ్ళ అమ్మ. అయితే గాంధీ ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మకి మాట ఇస్తాడు, నేను నీ మాట కట్టుబడి సమానం చేస్తున్నాను, నేను ఇంటికి చెడు అమ్మకి బానిస కాను, లా పూర్తి వరకు కూడా అక్కడ బాగా చదువుకొని ఇండియా వచ్చి నేను మీ నిలబడతానని చెప్పి సభకు చేస్తాను. జీవితాంతం కూడా ఆ యొక్క మాటని నిలబెట్టుకొని చెడు అమ్మకి బానిస కాకుండా మహానుభావుడు మహాత్మా గాంధీ. సరే, చెప్పుకునే మహాత్మా గాంధీ చాలా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 156వ జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నారులకి నా ఆశీస్సులు. గాంధీ గారు మనకి స్వాతంత్రం తీసుకొచ్చి స్వేచ్ఛనిచ్చారు. కానీ ఆ స్వేచ్ఛని మనం విచ్చలవిడిగా వాడుకుంటున్నాం. అలా వాడుకోవటం వల్ల అనేక ఘోరాలు, నేరాలు జరుగుతుంది.
కానీ ఆయన ఇచ్చిన స్వేచ్ఛని మనం ఒక బాధ్యతాయుతంగా ఉపయోగించుకుంటే దేశ అభివృద్ధి ఎంతో ముందుకెళ్ళింది. అలాగే గాంధీ గారిలో మన అందరిలో కూడా చాలా ఉంటాయి, లోపాలు ఉంటాయి. ఆయనకి మొదటి నుంచి ఆయన మాంసం తిన్నాడు, మద్యం తాగాడు, అవన్నీ ఆయన మొదటి నుంచి చేశాడు. కానీ ఆయన ఒక నిగ్రహ శక్తితో వాటన్నిటిని అణుచుకొని దేశం కోసం పోరాడి మనకి స్వాతంత్రం తెచ్చి ఇంత తెచ్చినందుకు మనం అతనికి కృతజ్ఞతగా ఉండాలి. ప్లస్ ఈ స్వేచ్ఛని మనము చాలా మంచి బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలి. అట్లాంటి కామ క్రోధ ఇలాంటివన్నీ కూడా ఆయన అణుచుకొని ఒక శాంతియుతంగా మనకి దేశానికి కావాల్సిన స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు గోవింద్ రెడ్డి గారికి చాలా మంది జరుపుకోరు, చిన్న చిన్న పండుగలు అయితే చేసుకుంటాం, మన యొక్క బర్త్డే చేసుకుంటాం, కానీ ఆయన మర్చిపోతున్నారు. అలా మర్చిపోకుండా మరి గోవిందరాజు గారు ఎంతో విజ్ఞతతో మరి ఇక్కడ కార్యక్రమం చేసే ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి యాగంటి మల్లికార్జునరావు గారికి, మిగతా పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. మరి మహాత్మా గాంధీ ఎంత కష్టపడ్డాడో స్వరాజ్యం రావడానికి మరి మనకి ఎలా తెలుసుకోవచ్చు అంటే, గోవింద్ రెడ్డి ఈ చిన్న ఆశలు ఏర్పాటు చేయడానికి ఎంతో కష్టపడుతున్నాడు. మరి ఆయన మరి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మరి మన భారతదేశాన్ని స్వతంత్రించడానికి ఆయన బహు కష్టపడ్డాడు. ఆయన పిల్లలు ఆయన చొక్కా కూడా వేసుకోడు, ఆయనకి చొక్కా ఉంది, మహాత్మా గాంధీ చొక్కా ఉంది, ఓన్లీ కుర్రా కట్టుకుంటాడు. మరి ఒకరోజు బడికి వెళ్ళారు, బడి స్కూల్కి వెళ్తే మరి ఈ గాంధీ తాతను చూసి పిల్లవాడు బాధపడి, మరి తాతయ్య నా దగ్గర 2 చొక్కాలు ఉన్నాయి, నీకు చొక్కా ఇస్తానని చెప్పి చెప్తాడు. అప్పుడు మహాత్మా గాంధీ అంటారు కదా, నాకు కాదు ఈ భారతదేశంలో అందరికీ కూడా కూడు గుడ్డ ఉన్న రోజు నేను చొక్కా ధరిస్తాను, అప్పటి వరకు కూడా నేను చొక్కా వేసుకోనని చెప్పాడు. మరి పిల్లలు కూడా డిక్టేషన్ చెప్తున్నారు. చెప్తుంటే గాంధీ గారు వచ్చేటప్పుడు ఇలా చదువుకునేటప్పుడు డిఓ గారు వచ్చారు. మరి నేను మాస్టర్ గారు ఏం చేస్తాను, డిక్టేషన్ చెప్తుంటే ఒక పిల్లలు రాయలేకపోతున్నాడు, తప్పిపోయిన రాయడం, పక్కన చూసి రాయమని చెప్పి మాస్టర్ గారు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే డిఓ గారు ఏమైనా అంటారేమని చెప్పి. కానీ మహాత్మా గాంధీ పక్కన చూసి రాయనని చెప్పి తప్పిపోయినా పర్వాలేదని చెప్పి ఆయన అబద్ధం ఆడటం కానీ ఆయన చిన్నప్పటి నుంచే జీవించుకోండి అనమాట. ఎప్పుడు సత్యమే పడుతుంది, సత్యమే జయతి. మరి అలాంటి గాంధీ గారు మరి స్వరాజ్యం స్థాపించడానికి, కేసరాడానికి తుపాకులు పెట్టుకొని, బుల్లెట్లు పెట్టుకొని కాసుగా కేవలం అహింస, పట్టండి పెడితే పట్టండి అని నిత్యాగ్రహం సత్యాగ్రహంగా అక్కడ కూర్చొని మనకి ఇచ్చిన దానికి అంతే కూర్చొని ఉండేవాడు, కొట్టినా తిట్టినా జైలు వేసినా కానీ. మరి ఈ రోజుల్లో మనకు ఎంతమందికి ఉంది అలాంటి ఒక ఓపిక సహనం లేదు మనలో. మరి నేను ముఖ్యంగా పడేది ఏంటంటే, మహాత్మా గాంధీ